మీటర్ వచ్చేసిందా? హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ ఈస్టర్. బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఇంకా రెడీ అవ్వాలా, వేరే చోటకి వెళ్ళిపోతాం. ఏది అన్నట్టుంది. పొద్దున్నే వచ్చాం, మళ్ళీ లేకుండా మళ్ళీ 3 సార్లు వెళ్ళి తిరిగి వచ్చాయి. మళ్ళీ ఇక్కడ వేరు సాంబార్. అయిపోయిందా టిఫిన్? అయిపోయింది. ఏం తిన్నావు? దోశ వడ. అది తినడానికి ఈ ముక్కు నుంచి వెళ్ళి ముక్కు నుంచి దాకా మొత్తం తిరిగి వచ్చాం. బాబు ఈరోజు చెప్పండి హోటల్కి వచ్చాం. ఈస్టర్ ఈరోజు ఈస్టర్ కదా, చర్చి నుంచి హోటల్కి వచ్చి తింటాను. అదే స్పెషల్. అదే స్పెషల్ మాకు, చాలా పెద్ద స్పెషల్. ఎందుకంటే డాడీ అక్కడ తీసుకెళ్తాడు. ఓన్లీ ఇంట్లోనే హోమ్లీ ఫుడ్ అంటారు. అది వాళ్ళు అడగకుండా తీసుకొచ్చారు. అందుకే మొత్తం ఈ ముక్కు నుంచి ముక్కు దాకా వచ్చాం. శుభాకి నాకు కాఫీ. శుభాకి నాకు కాఫీ, నీకు మీ డాడీ టీయా? ఇప్పుడైతే టిఫిన్ తినడం అయిపోయింది, వాటర్ తాగడం అయిపోయింది, చాయ్ తాగడం కూడా అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోయి బ్రష్ చేంజ్ చేసుకొని మధ్యాహ్నం రెసిపీకి ఏంటన్నది మమ్మీ డాడీ రెడీ అవుతారు. నేను మాత్రం ఒక స్లీప్ వేస్తాను. బాయ్. శుభాకి నాకు కాఫీ, నీకు మీ డాడీకి టీ. మరి మైకీకి? వాటర్. మైకి తాగడం. వాటరా? ఎందుకు? నేను బ్లాక్ అయిపోతాను మళ్ళీ టీ కాఫీ తాగు. ఓహో, మీ పిన్ని చెప్పిందని ఆ పద్ధతి ఫాలో అవుతున్నావా? అలాగే హ్యాపీ ఈస్టర్ అందరూ. ఎలా ఉంది? అయినట్టుగా వీడియో తీస్తున్నా, ఎందుకంటే పిల్లలు తినేస్తారు కాబట్టి. కాసేపు ఆగితే ఏమీ మిగలవు, ఒకేసారి చూపించడానికి అన్నీ. ఫ్రెండ్స్, మంచి బియ్యపు పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. ఇవాళ పండగ కాబట్టి ఏదో ఉన్న దాంట్లో చక్కగా చేసుకున్నాం అన్నమాట, తృప్తిగా. పరమాన్నం, గారెలు వేద్దామని పిండి విప్పాను. మా వారేమో ఇప్పుడు వద్దులే సాయంత్రం చూద్దాంలే అంటున్నారు, ఎందుకంటే ఆయన హాల్ దగ్గరికి వెళ్ళిపోవాలి కాబట్టి. అన్నీ ఒకేసారి వండితే నేను తినలేను ఫ్రెండ్స్, అందుకని అలా పెట్టాను. డ్రై ఫ్రూట్స్ అయితే వేసింది చక్కగా. వేయంగానే చూపిద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు, కలిపేసేస్తాను. పరమాణం అన్నమాట. ఇంకా పిల్లలు ఒక్కొక్కళ్ళు లాగిచ్చేస్తారు, అందుకే తీసేస్తున్నాను. అయిపోయినట్టుగా. చూడండి, అందరి ఫేవరెట్ చికెన్ బిర్యానీ. మంచిగా చికెన్ అంతా మ్యారినేషన్ చేసేసుకున్నాను, చక్కగా స్టవ్ మీద వేసేస్తాను, ఉడుకుతుంది. ఇక ఇది అయిపోతే కనుక ఇంకా పిల్లలు వెయిటింగ్ అన్నమాట. ఇంటికాడ ఉంటే వాళ్ళకి ఆకలి అని ఒకటే ఇసుకిస్తూ ఉంటారు. ఇక వాళ్ళు అలా అంటుంటే మనకి కాలు దోచదు, చెయ్యి దోచదు అనమాట, అలా ఉండిద్ది పరిస్థితి. చేద్దామని రాత్రే పిండి రుబ్బేసేసి పక్కన పెట్టేసేసుకున్నాను, ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకున్నాను. ఇంకా చర్చి నుంచి రాగానే బయట పెట్టేసేస్తాను వేసేద్దామని. ఇంక ఈయనేమో ఇప్పుడు వద్దులే, ఇంకా కుదిరితే సాయంత్రం వద్దు కానీ అన్నీ ఒకేసారి ఎందుకు అనేసి అంటున్నారు. మళ్ళీ ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోతుంది గారెల పిండి, ఇంకా సాయంత్రం వేసుకుందాం. కొంచెం గారెలను కొంచెం పెరిగాబడ 2 ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. అలా మా పిల్లల కోసం చికెన్ దమ్ బిర్యానీ, మా కోసం గోంగూర చేపల పులుసు. పిల్లలు పాపం ఇప్పుడే వాళ్ళ డాడీతో పాటు వచ్చారు, అలసిపోయి పాపం హాల్ దగ్గరికి వెళ్ళి వర్క్ అంతా చేసుకొని వచ్చారు.
ఇంకా వాళ్ళ డాడీ దిగబెట్టడానికని వచ్చారు. ఇంకా ఆయన ఒక ముద్ద గోంగూర చప్పల పులుసు వేసుకుని తినేశారు. ఇంక వీళ్ళైతే కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా బిర్యానీ అయిందనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఘట్టం, ఇంకో నెమరీకి వచ్చేసాం. ఏంటనుకుంటున్నారా? మంచి చికెన్ దమ్ బిర్యానీ. ఇవాళ నా పొట్ట ఖాళీ లేదన్నా సరే వదిలిపెడతలే ఫ్రెండ్స్, అందుకే కొంచెం ఒక్క పీస్ చాలు. మళ్ళీ దీనికి నా కోసం ప్రత్యేకంగా చేసి పక్కన పెట్టింది వేడిగా చికెన్ ఫ్రై పకోడీ. చూసారా? ఓకే, అన్నీ తినలేను ఎందుకంటే నీళ్ళు విపరీతంగా తాగుతున్నాయి ఎండ వల్ల. సూపర్. బిర్యానీ చేసావమ్మా, అది ముందుగా ఎదురు వస్తున్నాడు. సూపర్ దమ్ బిర్యానీ, అలాగే పకోడీ. ఇంకా ఫ్రై కావాలంటే ఫ్రై చేసుకోవచ్చు, బాగుంది ఇలా మీడియం. ఈరోజు అయితే సండే కాబట్టి సాయంత్రం సరదాగా మాధవమ్మ గారు వాళ్ళు మేము ఇద్దరం బయటకు వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము ఏంటన్నది ఏమీ ప్లాన్ చేసుకోలేదు, ఊరికి జస్ట్ అలా బయటకు వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాము. ఎటు నుంచి ఎలా తిరిగి వస్తామో ఏంటన్నది మనకు తెలీదు, మాకు కూడా తెలీదు. హాయ్ ఫ్రెండ్స్, ఫర్నిచర్ షాప్కి అయితే వచ్చేసాం. మ్యాట్యూస్ అండ్ ఫర్నిచర్స్. డైనింగ్ టేబుల్స్, సోఫా సెట్లు అయితే మంచి కలర్ఫుల్గా ఉన్నాయి. తర్వాత లాస్ట్లో అల్మార్లు, రంగురంగులు డిజైన్స్. తర్వాత లేడీస్కి నచ్చే డ్రెస్సింగ్ టేబుల్స్, వండర్ఫుల్ మోడల్స్ ఉన్నాయి. అలాగే మంచి రకరకాల బెడ్స్, దీనికి సంబంధించిన పరుపులు. చాలా పెద్ద షాపు, ఐటమ్స్ అయితే ఫుల్గా ఉన్నాయి. వచ్చిన వాళ్ళు కొనుక్కుండా వెనక్కి తిరిగి వెళ్ళడం అనేది జరగదు. ఇది చక్కగా బయట పెట్టిన చెప్పుల స్టాండు. తర్వాత డైనింగ్ టేబుల్స్ రకరకాలు. ఇదైతే బాగా చూసింది, తర్వాత అన్నారు డాడీ ఇక ఆగిపోయింది. డైనింగ్ టేబుల్, ఇది ఆఫీస్ చైర్స్ రకరకాలుగా. తర్వాత ఉయ్యాళ్ళు, ఇది కూడా బెడ్స్, రకరకాల బెడ్స్. మంచి మోడల్ టీపాయిలు. ఇదైతే అన్నీ బాగా నచ్చింది. వండర్ఫుల్ టీపాయిస్. ఫ్యామిలీ సోఫా సెట్, టీపాయ్, డబుల్ టీపాయ్. అవసరం లాంగ్ చేసి బయట లాగొచ్చు. ఎక్కడైతే వెళ్ళే దారిలో ఫర్నిచర్ కనిపించింది. సరే తక్కువ రేట్లో ఏమన్నా దొరికితే కనుక సోఫా సెట్ అలాంటివి చూద్దామని చెప్పేసి అని వచ్చాము. ఇది నాకు కొంటావు, ఇది అయితే మాధవం కొనిస్తుంది. దారికి పెళ్ళి అవుతుంది తర్వాత మా అమ్మమ్మ నీకెందుకు కొనిచ్చింది, వాళ్ళ అమ్మాయికి కొనిచ్చింది. కానీ ఇక్కడైతే అన్ని రకాలు కుర్చీలు, సోఫాలు, కూలర్లు, అల్మార్లు, ఉయ్యాళ్ళు, ఒక్కటని కాదు అన్ని రకాలు ఉన్నాయి. అన్నీ చూడండి ఒకసారి. చాలా పెద్దదే. మా అన్నగారు పనిచేసే షాప్ ఒకలే. మీరేం తీసుకుంటున్నారు? నేనా పరుపు తీసుకుంటాను, ఎందుకంటే వేసవకాలం కదా, కింద వేసుకొని పడుకుంటాకి పరుపు చూస్తాను. నా బడ్జెట్లో వస్తే కొంటా, లేకపోతే చూసి వెళ్తాం. మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్. దగ్గర క్వాలిటీ ఏంటంటే బ్యాక్ సైడ్ ఉంటుంది, అన్ని దగ్గర ప్యాటర్న్ అని ఉంటుంది. స్టార్టింగ్ రేంజ్ అంటే మీకు ఇది వస్తుంది తక్కువ. ఇది కూడా బ్యాక్ మోడల్ ఉంటుంది, అర్థమైంది కదా. బ్యాక్ సైడ్ మోడల్ అయితే కనుక లోపల
5 feet వస్తుంది. 5 feet బట్టి 6 feet ఉంటుంది. రైట్. ఇప్పుడు మా వర్షన్ ఏంటంటే మధ్యాహ్నం పూట ఏమో మేము కూర్చుంటాం. ఈవినింగ్ ఏంటంటే మేము స్లీప్ చేయడం కోసం ఇది మోడల్ వేరు. రైట్ సార్. మీరు ఏం లేదు సార్, మా బాబు చెప్తారు కదా అడ్రస్, ఇంటికి వస్తే మీరు అది తీసుకొని అంటే మన దాని ఇంటికాడ ఉన్న మెజర్మెంట్ బట్టి చేస్తారన్న. దాన్ని బట్టి మనం తప్పించేయడం. ఎంత పెద్దది నువ్వు ఒక మూల వేసి మనకి ఇబ్బంది లేకుండా. ఏంటంటే రెండోది ఏంటంటే నాకు ఉంది కోరిక కానీ ఇట్లా అక్కడ అరుస్తారు. ఇదిగో చెప్పులు స్టాండ్. చెప్పుల స్టాండ్, డైనింగ్ టేబుల్స్ మంచి మోడల్గా ఉన్నాయి. నాకు ఇష్టం ఉంది కానీ ఇట్లా అక్కడ అరుస్తారు. ఒక దీపం ఒకటి డైనింగ్ టేబుల్ దీపకం పెట్టేది ఇదిగో ఇది ఫైబరా మార్బులా? ఫైబరే, మార్బుల్ స్టైల్లో ఉంది. ఫైబర్ అన్న, ప్లాస్టిక్కే కాకపోతే మార్బుల్ స్టైల్లో. మార్బుల్ స్టైల్ ఇచ్చారు. బాగుంది, చాలా బాగున్నాయి. దగ్గర ఉంటుంది. ఇది కూడా అసలు మంచి వెయిట్లెస్ ఇచ్చారు. చాలా బాగుంది. మరి అది తీసి పెట్టుకుంటే సరిపోతుంది. తక్కువ రేటుకి వస్తే మనం తీసుకుందామా? అన్నీ తక్కువ రేట్కి ఇస్తారు. మనం ఒక డీసీఎం మాట్లాడుకొచ్చి తీసుకెళ్ళిపోయి మురళి అన్న అపార్ట్మెంట్లో పెట్టేసి పైన కింద మనం వాడుకున్నాం. మాధవమ్మ గారు ఉన్నారు కదా బేరం ఆడటానికి. వస్తుంది, ఎందుకు రాదు? భయపెట్టి లేదంటే ఇదిగో అన్న, ఇలా జాయింట్ ఉంటాయి, ఇలా రెండు కలిపి. డబల్ కాటే, సింగిల్ కాట్ రెండు వచ్చి డబల్ కాట్ మా అవుతాయి. అత్తగారు అప్పుడు పెట్టారు నాకు. అది డబల్ కాట్ని సింగిల్ కాట్ చేసి పంపించారు. అది ఇంకా ప్రేమ్జీ వాడుతున్నాడు కానీ చాలా బాగుంది. ఉయ్యాలు ఉన్నాయి. ఇదిగో నాన్న, తీసుకున్నామా డాడీ? ఇదిగో. నాన్న, కంప్యూటర్ టేబుల్. కంప్యూటర్ టేబుల్. ఇదిగో ఇట్లా ఐరన్ లేకుండా. చూసావా? ఇదిగో వుడ్తో, వుడ్డే కదా మొత్తం. ఓన్లీ వుడ్. మన ఇంట్లో నడవబులే. చూడు, డిజైన్ వల్ల మంచి అందంగా ఉంది. అవునా? అవును. ఉయ్యాల్లో చూసావా ఎలా ఉన్నాయి? ఎందుకు మనం ఏం కొంటున్నాం? ఏదో ఒకటి కొనుక్కొని వెళ్ళిపోదాం. అదిగో బేబీ బల్ల చూసుకుంటాం చూడు. రీడింగా? రీడింగా? ఏమండి డ్రెస్సింగ్ టేబుల్ బాగుందండి, 7-8 వేలకి ఇచ్చేస్తారు. బయట వ్యాన్ మాట్లాడుకొస్తాను, ఇలా రేట్ మాట్లాడి 2,000 తెచ్చేసాను. రండి మాధవమ్మ గారు, రేట్ మాట్లాడదురు కానీ. ఫ్రెండ్స్, ఇప్పుడు దివాన్ కార్డు మీద చక్కగా పిల్లోస్ అయితే తీసుకున్నాం. వస్తే ఊరికే బాగాలేదు మా బేబీ, కొంత బేరం ఆడితే మొత్తానికి వాటర్ని చేసి ఎట్లయితే రేటుకి మాట్లాడారు. మంచం అలాగే ఇక మంచం అయితే చూసాను. ఇక రేపు ఏ విషయం చెప్తా అన్నారు. పరిస్థితి సామాన్ అయితే అన్నీ అవైలబుల్. పిచ్చగా నచ్చేసింది షాప్ అయితే. రేట్లు కూడా రీజనబుల్గా ఉన్నాయి. రేట్లు కూడా బాగా రీజనబుల్గా ఉన్నాయి. ఎప్పుడైతే మనం ఎక్కడికి వెళ్తున్నాం? గో టు హౌస్. వెళ్ళే దారిలో పాపకి చిరుతిండి ఏముంది, ఎందుకంటే అందరికీ ఇంకా ఇళ్ళకాడ ఉంది. ఫంక్షన్ ఉంది. ఎప్పుడు ఫంక్షన్ పోతా. వెళ్తున్నావా? అందుకే వెయిట్ చేసేసి మనకి ఏం కావాలి తీసుకుని వెళ్ళిపోతుందా? ఏం కావాలి నీకు? ఆయన వస్తాడు మళ్ళా. అయితే వచ్చేసాం. భార్గవి బిర్యానీ ఆర్డర్ ఇచ్చేసింది. బయట చక్కగా క్రికెట్ పెట్టి ఇలా సిట్టింగ్ పచ్చని. పర్ఫెక్ట్ కనెక్షన్ కూడా స్ట్రైట్ ఆన్ ద బౌలర్ బెట్. ఈసారి మాత్రం స్లాట్ ఉండే 2 గుర్తులు లేకుండే. ప్రయత్నం అయితే 2 కారులో కూర్చొని కూడా క్రికెట్ చూస్తా. వెరీ గుడ్ కనెక్షన్. జస్ట్ టైమింగ్ నమ్ముకున్నాడు అక్కడ తిలక్ వర్మ. కొంచెం దూరం కూడా ఉంది బాల్. హార్దిక్ పాండ్యా బాల్తో పోలిస్తే కొంచెం దూరం కూడా ఉంది. టైమింగ్ చేసాడు.